అందరికి నమస్కారం. ఇక్కడ ఒకటి చిలికి పెద్ద గొడవ అయ్యేటట్టున్నది. నేను కనుక్కున్నాం కస్టమర్ గారిని, ఎందుకు ఏంటి అంటే ఆ కస్టమర్ గారు అంటున్నారు బయట 850 రూపాయలు ఇస్తున్నారు, ఇతను ఏమో ఇదండి. కస్టమర్ గారిని ఒకసారి కనుక్కున్నా, అయ్యా ఏంటి గడబడి ఏంటి? బయట 840 అమ్ముతుంటే 950 900 అమ్ముతున్నాడు అన్న. ఎవరు? సలీం భాయ్ గారు అంటే బయట లేనిది అది కూడా మంచిగా తెలంగాణ యాట్లు అవి కూడా ఇదండి. మనం సలీం భాయ్ కనుక్కున్నాం, ఏంటి సలీం భాయ్ బయట 840 రూపాయలు వస్తే మీరు 940 రూపాయలకు అమ్ముతున్నాడా? ఇది ప్రజలు ఎంతో దిగ్భ్రాంతికి లోనే, వాళ్ళు బాధల్లో ఉండి మీకు సంప్రదించడం జరిగింది. దయచేసి మీరు తెలియజేయాలా, ఎందుకు ఏమైంది, ఎందుకు ఎంత ఎక్కువ అమ్ముతున్నారు ప్రజలకు తెలపాలి. అందరికీ నమస్కారం. మా వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, సార్ చెప్తున్నారు 850 అని, కానీ మనది ఎట్లా ఉంటాయి అంటే ఉంగల్ తొడలు ఉంటాయి. ఇవి ఏమంటే ఇది కూసునాయి ఆటలు, నడవలేకుండా చేతనాయి ఆటలు, ఆ పెద్ద మనుషులు ఎట్లా అయిపోతే అవి ఆటలు, అవి కోయం. మనం క్వాలిటీ ఇస్తాం, క్వాలిటీ రేట్ తీసుకుంటాం. మనం తీసుకున్న కస్టమర్ హ్యాపీ ఉండాలా. ఇంకా ముందుకి మీ ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మా సార్, మంచిగా మా వైఫ్ ఇక్కడ నుంచి చేయకపోతే వదిలేసి వెళ్ళిపోయింది నన్ను అని. కానీ మా దగ్గర మటన్ మాత్రం అట్లా ఉంటది. మీకు మీ పిల్లం కాదు, మీ కుటుంబం వదిలేసి వెళ్ళిపోతుంది. నా మటన్ ఒకసారి తీసుకోపోయి తినిపించిన అనుకో, మళ్ళీ ఒకసారి తీసుకోకపోతే మన సలీం భాయ్ గారు తెలిపారు, ఇక్కడ మాంసం తీసుకోకుంటే తమ భార్యలందరూ ఇంట్లో నుంచి పారిపోతారని తెలిపాడు. దయచేసి ప్రజలారా, ఇక్కడ 940 రూపాయలు ఉంది, దయచేసి వచ్చి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.